అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43వ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో మరి జెండా వందనం ఎగరవేసుకుని మరి ఎన్టీ రామారావు గారిని మరి స్మరించుకోవడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున 1983లో ఏదైతే పార్టీని స్థాపించారో మరి స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఒక వరంగా ఈ రోజు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించకపోతే మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండేదనేది తలుచుకుంటేనే మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ అన్నగారు ఏదైతే పార్టీ స్థాపించి మరి పేదవాడందరికీ కూడా కూడు గుడ్డ నీడ ఉండాలని ఏదైతే తాపత్రయపడ్డారో దాన్ని ఆచరణలో పెట్టడంలో మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత మరి అదే అడుగుజాడల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో కానీ ఐటీలో కానీ ఏ విధంగా తీసుకెళ్లారనేది మనం అందరం కూడా చూసాం. మరి అదేవిధంగా ఇప్పుడు మరి లోకేష్ గారు యువతలో ఉత్సాహాన్ని నింపుతూ మరి ఏదైతే మరి యువకాలం ద్వారా మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ A1గా నుంచోబెడతానికి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా చేసుకుంటూ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ రోజున ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భవిష్యత్తులో అందరం కూడా ఒకటే మాట మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నించోబెడడానికి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెలో ఉండిపోయేటట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయి 44వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని అన్నగారి యొక్క విగ్రహానికి పూలమాల వేసుకొని ఒకసారి సమాజ స్థాపన కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం మరి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్న నందమూరి తారక రామారావు గారికి ఆశీస్సులు కావాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తాం.